దావీదు సంకీర్తన 16వ సంకీర్తన 11వ వచనము 11వ వచనములో 2వ పాదం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఈరోజు మెసేజ్ టైటిల్ ఏమిటంటే దైవ సన్నిధి. అందరూ పలకండి, దైవ సన్నిధి. సన్నిధి అనే మాట 2 భాగాలుగా చేయొచ్చు. సన్నిధి, సత్నిధి. సత్నిధి, సత్నిధి అనేదే సన్నిధి. సత్ అనే మాటకి అర్థం ఏమిటంటే మంచి అని అర్థం. సత్ అనగా మంచి. మంచి గమనించే మాట ఏమిటంటే నిధి. నిధి అంటే బ్యాంకు. బ్యాంకులో చాలా డబ్బులు ఉంటాయి కదా, బ్యాంకులో డబ్బులు ఉంటాయి. నిధి, కొంతమంది ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఇక్కడ బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి మీ ఇంట్లో. మీకు 10,000 ఇస్తే ఈ వజ్రాలు తీస్తాం, నిధి ఉంది అంటారు. వట్టిదే, నమ్మకండి. వాళ్ళకి తెలిస్తే 10,000 మనల్ని ఎందుకు అడుగుతారు? వాళ్ళకి నిధి ఎక్కడుందో తెలిస్తే వాళ్ళే తవ్వుకుంటారు, మనకెందుకు చెప్తారు? అవన్నీ నమ్మకండి. నాతో చాలా మంది చెప్పారయ్యా మా ఇంట్లో నిధి ఉందట అని. ఒకళ్ళు 36 లక్షలు ఖర్చు పెట్టారు. వచ్చినటువంటి భూత వైద్యులకి 36 లక్షలు ఇచ్చారు డబ్బులు చేసి. నన్ను ఏమడుగుతున్నారని, పాస్టర్ అయ్యా మా ఇంట్లో నిధి ఉందట, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. ఆ నిధి బయటికి తీయటానికి మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అన్నారు. మీ మీద మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానుక తీసుకోరట. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా కానుక తీసుకోరు. కాబట్టి మీరు ఎలాగ ఆశించరు కనుక అందరు ఆశించిన వాళ్ళు మీరు వచ్చి ఆ నిధి తీసేయమని అడిగారు. నేను చెప్పాను, మీ ఇంట్లో నిధి లేదు, ఒక పని చేయండి, మంచి నిధి మీకు చెబుతున్నాను, సప్తనిధి. ఆ సప్తనిధి ఏమిటంటే సన్నిధి అనబడేటువంటి నిధి. సన్నిధి అంటే ఏంటంటే మీ ఇంట్లో మీరు మోకాళ్ళపై ఉండి మోకరించి 2 చేతులు జోడించి దేవుని వైపు మీరు చూస్తే దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు ధనవంతుడు. ఆయన్ని మించిన ధనవంతులు ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన భూమి ఆకాశాలు, ఆకాశ మహాకాశాలు సృష్టించిన ధనవంతుడు. అన్నీ ఆయనవే. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రధానులైనను ప్రభుత్వములైనను సర్వం యేసుక్రీస్తు వారి ద్వారా కలిగాయి. కాబట్టి ఆయన ఐశ్వర్యవంతుడు. బోలో యేసు మహారాజుకు. కనుక మీకు చెప్పేది ఏంటి, నేను చెప్పాను, ఆ కుటుంబంతో మీరు మోకాళ్ళుని మీ ఇంట్లో కన్నీళ్లు కార్చి ప్రార్థించండి. మీ ఇంట్లోకి గొప్ప నిధి వస్తుంది. ఆ నిధి ఏమిటంటే యేసుక్రీస్తు అనబడేటువంటి నిధి మీకు వస్తుంది. నిధి. బోలో యేసు మహారాజుకు. కరెక్టా కాదా? నేను చెప్పేది కరెక్టా అబద్ధమా? ఏ నిధి? యేసు ప్రభువే నిధి. అన్నిటికంటే గొప్పవారు ఆయనే. ధనము కంటే, వజ్రాల కంటే, వైడూర్యాల కంటే, రత్నాల కంటే, అన్నిటికంటే మించినటువంటి యేసుక్రీస్తే మన యొక్క నిధి. అందరూ జాగ్రత్తగా వినాలి. ఆ నిధిని, యేసుక్రీస్తు అనే నిధి సంపాదించుకోవటానికి తెలివి ఉండాలి. తెలివి, అందరికీ తెలివి ఉండాలి. అందరూ జాగ్రత్తగా వినాలి. ఆ నిధిని ఎలా సంపాదించాలి? ఎలా సంపాదించాలంటే సన్నిధి చేయాలి. సన్నిధి. ప్రియులారా, సన్నిధిలో ఇందా చదువుకున్నటువంటి వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే నీ సన్నిధిని. పెడతారా వచనాన్ని? దావీదు గారు ఏమంటున్నారంటే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు.
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. ఏముందట? గమనించే మాట ఏమిటంటే మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఈవేళ మనిషి సంతోషము కొరకు తాగుతున్నాడు. సంతోషము అవన్నీ క్షణికానందాల కొరకు మత్తుడై ఉంటున్నాడు. పురుషులకి చెప్తున్నా, నీ సంపాదన ఒకవేళ నీవు వైన్ షాపుకి పెడుతున్నావేమో, సిగరెట్లకి పెడుతున్నావేమో, ఆ సిగరెట్ డబ్బులే నీ కూతురు మీద బ్యాంకులో వేయి, ఫోన్ పేలో పంపించేయి నీ కూతురు నెంబర్కి, నీ కుమారుడికి వేసయ్యా డబ్బులు. ఆ డబ్బు నువ్వు ఖర్చు పెడుతున్నావేమో, తాగుబోతుగా ఉన్నావేమో. అదే ఏ ఆనందం? క్షణికానందం. కొందరు వ్యభిచారం చేస్తున్నారు, అదేమనాలి? క్షణికానందం. గమనించే మా వేశ్యల దగ్గరికి పాప కార్యాలు చేస్తున్నారు, క్షణికానందం. డ్యాన్సులు వేస్తున్నారు ఏవో క్లబ్బులో, ఏవో మరి అవన్నిటికి నగరాల్లో చాలా మంది అబ్బాయిలు వెళ్ళి అందులో ఉంటారు, డ్యాన్సులు వేస్తూ త్రాగుతూ. ఏముంది అందులో? వాళ్ళకి మనశ్శాంతి ఏముంది? తాగి తిరిగి డ్యాన్సులు వేసి ఏది శాంతి? అయిపోయిందే, డబ్బులు అయిపోయాయే. అంతేకాదు జీవితం అయిపోతుంది, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి నిద్ర లేని వల్ల. కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. బోలో యేసు మహారాజుకు. ఈ సంపూర్ణమైన సంతోషాన్ని మీరందరూ పొందాలని, మీ అందరికీ సంపూర్ణ సంతోషం దేవుడు మెండుగా అనుగ్రహింప చేయునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ సన్నిధిలో మొదటి విషయం ఏమిటంటే దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చుట. అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చుట అనగా ఓ మాటలో చెప్పాలంటే దేవుడు నరుల వద్దకు రావడం. దేవుడు నరుల వద్దకు రావడం. పరమందున దేవుడు, దివ్య లక్షణాలు కలిగిన దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడే దేవుడు నరుల వద్దకు రావడం. మన బైబిల్లో అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనము చూడవచ్చు. ఏదేను వనములో దేవుడు ఆదామవ్వలు ఉండేవారు. చల్లపూట దేవుడు ఏదేను తోటలోకి వచ్చేవారు. అంటే దేవుని సన్నిధి ఏదేనులోకి వచ్చేది. దేవుని సన్నిధి ఏదేనులోనికి అనగా ఆదామవ్వలో వాళ్ళిద్దరి మధ్య దేవుడు ఉండేవారు. ఎంత బాగుండేదో! ఇద్దరి మధ్య దేవుడు ఉండి మాట్లాడి, వాళ్ళ మాటలు దేవుడు విని, దేవుడి మాటలు వాళ్ళు విని, వాళ్ళు చెప్పే కబుర్లన్నీ ఆదామవ్వలు చెప్పే కబుర్లు దేవుడు విని, ఎంత బాగుంటుంది చూడండి. దేవుడు అంటే ఎంత గొప్పవారు, పరిశుద్ధుడు, దివ్య లక్షణాలు కలిగిన వారు. ఆ దేవుడు ఏదేను తోటలోకి వచ్చేసేవారు. ఆదికాండము 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును వినాలి. గమనించే మాట ఏమిటంటే తోటలోకి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చారు. అప్పటికి ఆదామవ్వలే పాపములో పడిపోయారు, చీకట్లోకి వెళ్ళిపోయారు, సైతాను మాట వినేశారు, సైతానుకు లోబడ్డారు, దేవుని మాట తప్పారు, ఆజ్ఞ తప్పారు. అయినా కానీ దేవుడు తోటలోకి వచ్చారు. ఆదామవ్వలారా, నేను రాను, పరలోకము నుంచి రాను, రోజు వచ్చేవాడిని, ఈ రోజు రాను. దేవదూతలు అడిగితే, అయ్యా రోజు ఏదేని తోటలోకి వెళ్ళేవారు, ఈ రోజు వెళ్ళట్లేదే, ఈ రోజు ఎందుకు వెళ్ళట్లేదు? గమనించే మాట ఏమిటంటే దేవుడు ఏమనాలి? దేవదూతలారా, నేను వెళ్ళట్లేదు, ఏదేని తోటలోకి వెళ్ళట్లేదు, రోజు వెళ్ళేవాడిని, వాడు గాడి తప్పారు, మాట తప్పారు, నేను వెళ్ళనంటలేదు. దేవుడు వచ్చి తిరుగుతున్నారు. ఆదామా ఎక్కడున్నావో? ఏమంటున్నారు ఆదాముతో దేవుడు? ఆదామా ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు?
ఎక్కడున్నావు నీవు? రోజు వచ్చేవాళ్లే మీరు, ఈ రోజు రాలేదు, ఎక్కడున్నావు? ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు ఏదేని తోటలోకి వచ్చేవారు. దేవుని యొక్క వాక్యములో ఆదికాండం 5:22 హనోకు దగ్గరికి దేవుడు వచ్చారు. హనోకుతో దేవుడు మాట్లాడేవారు. హనోకు దేవునితో నడిచేవాడు. హనోకు తన భార్య ఉంది. 5:22 చూస్తే హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అందరు వినాలి. కొంతమంది దేవునితో నడిస్తే పెళ్లి చేసుకోకూడదు అంటారు. ఈవేళ కొందరు పాస్టర్లే పెళ్లి వద్దని చెప్తున్నారు. దైవజనుడు ఉన్నారు, పెళ్లి చేసుకోలేదు. ఈ భక్తుడి పెళ్లి చేసుకోలేదు, కానీ పెళ్లి చేసుకోకండి అని ఎవరికి చెప్పలేదు. మీరు భార్య పిల్లలతో క్షేమముగా ఉండమని చెప్పారు. దేవుని వైపు చూడమన్నారు. వీరి తీర్మానం ఏమిటంటే పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారు. దైవజనుడు చేసుకోలేదు. పౌలు గారు పెళ్లి చేసుకోలేదు. సుందర్ సింగ్ గారు పెళ్లి చేసుకోలేదు. భక్త సింగ్ గారు పెళ్లి చేసుకోలేదు. కానీ కొంతమంది పాస్టర్లు పెళ్లి చేసుకోకండి అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే భార్య పిల్లలుంటే పరలోకములో ఎక్కువ చోటుకెళ్ళరు. పరలోకములో సియోన్లోకి వెళ్ళాలంటే పెళ్లి చేసుకోలేని వాళ్ళు అంటారు కొంతమంది. అని బైబిల్ ఎక్కడ లేదు. నేను మాట అంటాను. హనోకున్నాడు. హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇప్పుడు చెప్పండి, దేవునితో నడుస్తూ భార్యతో సహవాసం ఉందా లేదా? చెప్పాలి గట్టిగా. దేవుడేమనాలి? హనోకు, నువ్వు నీ భార్యతో సహవాసం చేస్తున్నావు కాబట్టి నాతో నడవకూడదు. నీకు పిల్లలున్నారు, నడవకూడదు అంటే దేవునికి భార్య అంటే మనుషులకున్న భార్య గాని పిల్లలు గాని అడ్డు కాదు. ఇవి దేవునికి అడ్డులు కాదు, ఆటంకము కాదు. పాపం ఆటంకము కానీ పిల్లల ఆటంకము కాదు బాబు. పాపం ఆటంకము కానీ నీ భార్య ఆటంకము కాదు. ఒక ఆయన నన్నే అడిగాడు, అయ్యా నా భార్యతో ఇప్పుడు నాకు 2 పిల్లలయ్యా, ఇంకా నా భార్య పక్కన కూర్చోట్లేదు. ఎందుకంటే నేను దేవునితో సహవాసం చేయాలన్నాడు. తప్పు నువ్వు మాట్లాడేది. దేవునితో సహవాసం చేయి, నీ భార్య పక్కన కూర్చో. నీ భార్య భర్తల సంబంధము వల్ల దేవుడు దూరంగా ఉండరు. ఇది నీకు తెలియదేమో, తెలియక మాట్లాడుతున్నావు. ఎందుకంటే బైబిల్లో హనోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కుమార్తెలను. అలాగే బైబిల్లో నోబహు వద్దకు దేవుని సన్నిధి వచ్చింది. అంటే దేవుడు వచ్చారు, నోబహుతో మాట్లాడారు. మీరు ఆదికాండము 6:12 14 నోబహు వద్దకు దేవుడు వచ్చి, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండని భూమి మీద సమస్త శరీరుల తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. 14 చూస్తే 14 చితి సారకపు మురానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. దేవుడు ఎక్కడికి వచ్చారు? నోబహు దగ్గరికి వచ్చారు. అలాగే ఆదికాండము 12 దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చారు. ఆదికాండం 18 దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని భోజనము చేసి రొట్టెలు తిని భోజనము చేసి అబ్రహామును దేవుడు దీవించి మరుసటి ఏట ఈనాటికి నీ భార్య గర్భము ధరించి కుమారుని కంటుంది, అతని పేరు ఇస్సాకు అని పేరు పెట్టమని చెప్పారు. అలాగే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1 వచనములో చూస్తే 17వ అధ్యాయం ఏలియా గారు చెప్పే
గమనించే మాట ఏమిటంటే ఏలి అంటున్నారు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. గమనించే మాట ఏమిటంటే ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. బలో యేసు మహారాజుకో. అంటే ఏలియా గారు ఎక్కడున్నారు చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నారు. ఏలియా గారు దేవుని సన్నిధిలో ఉన్నారు. అలాగే ప్రియులారా, రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనములో, 3వ అధ్యాయము రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనములో ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఎవని సన్నిధిని నేను అనగా ఏలియా గారు దేవుని సన్నిధిలో ఉన్నారు, ఎలీషా దేవుని సన్నిధిలో ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవుని సన్నిధి నరుల వద్దకు రావడం అంటే మీ ఇంట్లోకి దేవుడు వచ్చేయటం, మన మధ్యకు దేవుడు వచ్చేయటం అనగా దేవుడు రావడమే దేవుని సన్నిధి అన్నమాట. దేవుని సన్నిధి అంటే దేవుడు మన మధ్యకు వచ్చేయటం. మీరు ఎక్కడైతే మోకరిస్తారో అక్కడికి దేవుడు వచ్చేయటం. గమనించాలి ప్రియులారా, మోకరించిన చోటికి దేవుడు వచ్చేయటం, మీ ఇంట్లోకి దేవుడు రావడం. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధి రావడం అంటే దేవుడు వచ్చేయటం. మీరు పొలములో మోకరించినా, మీరు అక్కడ దేవుడు మన మధ్యకు రావడం ఏమిటంటే దేవుడు వచ్చేయటం. రెండోది ఏమిటంటే దేవుని సన్నిధికి నరులు వెళ్ళుట. రెండోది మొదటిది ఏమిటంటే దేవుని సన్నిధి నరుల యొద్దకు రావడం, దేవుని సన్నిధికి నరులు వెళ్ళడం. దీని గురించి గమనించేటువంటి మాట ఏమిటంటే, బైబిల్లో చూస్తే హన్నా అనబడేటువంటి ఒక స్త్రీ సంతానము లేదు. ఆమె తర్వాత ఆమెకి పిల్లలు ఉన్నారు, 2 భార్యలో భర్తకి. ఆమె తర్వాత ఆమెకి పిల్లలున్నారు, ఆమెకి లేరు. ఈమె దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో చూస్తే, 1వ అధ్యాయం 10వ వచనములో చూస్తే, బహుత దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ఎక్కడికి వచ్చింది ఆమె? యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. వినాలి, ఎక్కడికి వెళ్ళింది ఆమె? దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. ఒక్కటి ఏమిటంటే ఏకాంత సన్నిధి. ఆది కాండము 32వ అధ్యాయం 24వ వచనములో చూస్తే, 32:24వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. వినాలి, బలో యేసు మహారాజుకో. ఈ సన్నిధి పేరేమిటంటే ఏకాంత సన్నిధి. అందరిలా చూడాలి. యాకోబులో చాలా భయాలున్నాయి. కారణం ఏమిటంటే వాళ్ళ అన్నగారు పొందే దీవెనలు పొందేసి వెళ్ళిపోయాడు. 20 ఏళ్ల క్రితం వాళ్ళన్న 400 మందితో తమ్ముణ్ణి చంపడానికి వస్తున్నాడు. యాకోబునే వాళ్ళ అన్నగారు చంపడానికి వస్తున్నాడు. యాకోబుకి ఆ విషయం తెలిసింది. తన భార్యల్ని, దాసదాసుల్ని, గొర్రెల మందల్ని, మేకల మందల్ని పంపించి ఒక్కడే మిగిలిపోయాను. యాకోబు ఉద్దేశం ఏమిటంటే దేవుని సన్నిధిలో నేను ఉండాలి. ఈ మిగిలిపోయిన చోటు, ఈ అబ్బోకు రేవు దగ్గర నేను ఒక్కడే ఇక్కడ దేవునితో నేను గడపాలి. దేవునితో నేను గడపాలి. నాకు వచ్చిన శ్రమే ఈయనే పోగొట్టాలి. ఈ సమస్య దేవుడే పరిష్కారం చేస్తారు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు దేవుని సన్నిధిలో, ఒక్కడే. ఈ వేళ మీకు చెబుతున్నా, మీ ఇంట్లో పరిస్థితులు, యాకోబుకు వచ్చిన శ్రమ అన్న చెప్పబోతున్నాడు, అది విడిచిపెట్టేయండి. నీకేముంది? నీకే శ్రమ ఉంది? ఆ శ్రమలో నీవేం చేస్తున్నావు? కొన్ని పర్యాయాలే చనిపోవాలనిపిస్తుంది. ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది? నేను ఒంటరి వాడిని అయిపోయాననిపిస్తుంది. ఎందుకు ఇలాగైపోయిన బ్రతుకు అనిపిస్తుంది. నువ్వు చనిపోయే భయంకరమైన పరిస్థితి. చనిపోవాలి ఇంక నేను.
ఇక్కడ మా సోదరొకరు ఉన్నారు, చనిపోవాలి. ఇప్పుడు అమెరికాలో జాబ్ చేయటం జరుగుతుంది. నేను అలాగే చనిపోవాలి. అమ్మగారు నేను మాట్లాడడం వద్దు వద్దు, ఆ మాట అనొద్దమ్మా, చనిపోవాలనుకో. నీ జీవితాన్ని దేవుడే నిలబెడతారు, నీ జీవితాన్ని దేవుడు చక్కపరుస్తారు. యేసు వైపు చూడు. ఎటు పోబలయనో నేను ఎరుగని దాననై కటకటయని ఏడవ, కటకటని ఏడుస్తున్నావు. నీకు మార్గం ఏమిటంటే దేవుడే. దేవుడు నీ మార్గాన్ని చక్కబెట్టేటువంటి దేవుడు, నిన్ను సరిచేసే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. మీలో ఎవరైనా కానీ నేను చావాలి, నా బ్రతుకొద్దు అనే వాడికి చెప్పేది ఏమిటంటే, యాకోబు ఒక్కడే దేవుని సన్నిధిలో ఉన్నాడో, దేవుని వైపు చూస్తున్నాడో, దాని పేరు ఏకాంత సన్నిధో. నీ ఇంట్లో నీవొక్కదానివే, నీవొక్కడివే, నీవొక్కడివే. నీ కాలేజీలో నువ్వు, నీ రూములో నువ్వు, హాస్టల్లో ఉండే నీవు. దేవునితో గడిపితే ఖచ్చితంగా ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు. ఆశ్చర్య కార్యం ఏం చూచాడు యాకోబు? యాకోబును చంపడానికి అన్నగారు కత్తులు పట్టుకుని 400 మందిని తీసుకుని బయలుదేరొచ్చిన అన్న ఏం చేస్తాడు? యాకోబునే కౌగలించుకొని, తమ్ముణ్ణే కౌగలించుకుని ఏడ్చేటట్టుగా దేవుడు చేశారు. ఎంత గొప్ప మార్పు! యేసు ప్రభు నన్ను ఎన్నడూ విడిచిపెట్టారు, ఒక్కడే మిగిలిపోయాడు. ఆ సన్నిధి పేరు ఏమిటంటే ఏకాంత సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది ఏమిటంటే ధ్యాన సన్నిధి. దావీదు సంకీర్తన 143వ సంకీర్తన 5వ వచనం, 143 5వ వచనములో చూస్తే, 143వ సంకీర్తన 5వ వచనములో, నీ క్రియలన్నయు ధ్యానించుచున్నాను, నీ క్రియలన్నయు ధ్యానించుచున్నాను. ధ్యాన సన్నిధి అంటే ఇలా చూడండి, మీ ఇంట్లో గదిలోకి వెళ్ళి, లేక మీకు తోట ఉంది, ఆ తోటలోకి వెళ్ళి, మీకు పొలం ఉంది, పొలములోకి వెళ్ళి, మీ ఇంట్లోనే లేకపోతే ఆ గదిలో మోకరించి దేవుని క్రియలే ధ్యానించటం ధ్యానం. దేవా మీరెంతటి గొప్పవారో, మీరు పరిశుద్ధులు, మీరు ప్రేమామయులు, మీరు శక్తిమంతులు, మీరు దివ్య తేజులు, నీతి సూర్య తేజమా, జ్యోతి రత్న రాజమా, పాతగజన రక్షక, పతిత పావన నామక మీకే స్తుతి. మీ క్రియలన్నయు అంటే మీరు చేసినటువంటి కార్యములన్నీ నేను ధ్యానిస్తున్నాను. మీరు చేసిన కార్యాలన్నీ గుర్తు చేసుకున్నాను. మీరెంత గంభీరమైన వారో, ఈ సృష్టిని మీరు కలుగు చేశారో అది గుర్తు చేసుకున్నాను. మానవాళి కొరకు సిలువేయబడ్డారు, రక్తము కాచారు, మానవుల్ని పాపుల్ని పవిత్రులుగా మార్చారు. మీ క్రియలన్నీ నేను గుర్తు చేసుకొనుచున్నాను, మీ బోధలన్నీ నేను గుర్తు చేసుకొనుచున్నాను, మీ కార్యములన్నీ నేను గుర్తు చేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధి. ఈరోజు మీరు తెలివైన వాళ్ళైతే ఈ వేళ విన్న వాక్యాన్ని మీరు గుర్తు చేసుకొని మోకాళ్ళ మీద ఉండి, ఈ రోజు విన్న వాక్యం అంతా మీరు మోకాళ్ళ మీద ఉండి, ఆ మోకరించి నీవు ఆ వచనాల్ని, ఆ వాక్యాల్ని ధ్యానము చేస్తే, ఒకటి దేవుని సన్నిధి, దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చుట. 2 దేవుని సన్నిధికి నరులు వెళ్ళుట. ఒకటి ఏకాంత సన్నిధి, రెండోది ధ్యాన సన్నిధి. ఇవన్నీ గుర్తు చేసుకుని మోకాళ్ళ మీద ఉండి ఈ కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఆ సన్నిధి పేరేమిటంటే ధ్యాన సన్నిధి. ధ్యాన సన్నిధి, ధ్యాన సన్నిధి. బోలో యేసు మహారాజుకు. మీ అందరికీ తెలుసు, మీరు ధ్యానం, ఈ గుత్తిలో ధ్యానం, 7 మెట్ల ధ్యానం, అంతకంటే ముందు క్రిస్మస్ ధ్యానం, క్రిస్మస్ ధ్యానం, రెండోది సిలువ ధ్యానం,
మూడోది రెండవ రాకడ ధ్యానం. నాలుగోది 7 మెట్ల ధ్యానం. ధ్యానములో దేవుని వైపే మనోనేత్రము కలిగి దేవుని వైపే, దేవుని సన్నిధి. మొదటిది ఏమిటంటే ఏకాంత సన్నిధి. గట్టిగా చెప్పేయండి, ఏకాంత. రెండోది ఏమిటంటే ధ్యాన సన్నిధి, ధ్యాన సన్నిధి. మూడోది ఏమిటంటే కూట సన్నిధి, కూటం. సన్నిధి కూటం 120 మంది కలిపి సన్నిధి కూటం. మేడగదిలో 120 మంది సన్నిధి కూటం ఏర్పాటు చేసుకున్నారు. 120 మంది దేవుని వైపు చూస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కనిపెడుతున్నారు. 120 మంది 10 రోజులు ఉన్నారు. ఆ సన్నిధి పేరు కూట సన్నిధి. ఆ 10వ రోజున జరిగిన కార్యం ఏమిటంటే పరలోకము నుండి వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని. అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద విరాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవదాసయ్య గారు అన్నారు 120 మసిబొగ్గులు మేడగదిలోకి వెళ్ళి 10 రోజుల తర్వాత నిప్పు కణాలుగా బయటకు వచ్చాయి. 120 నిప్పు కణాలు. బలో యేసు మహారాజుకో. 10 రోజుల క్రితం 10 రోజులు వాళ్ళే మసిబొగ్గులు లాంటోళ్ళే. కూట సన్నిధి. అందుకనే మీ అందరికి చెప్పేది ఏమిటంటే కూటముగా మీ ఇంట్లో 7 మంది ఉన్నారు, మీరే కూటం. ఒక్కటి ఏమిటంటే ఏకాంత సన్నిధి, రెండోది ధ్యాన సన్నిధి, మూడోది కూట సన్నిధి, నాలుగోది ఏమిటంటే 7 సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. నేను 4 చెప్పాను. ఏకాంత సన్నిధి, 2 ధ్యాన సన్నిధి, 3 కూట సన్నిధి, 4 7 సన్నిధి. ఎలాగైనా చేయండి, సన్నిధి చేయండి. ఆ రాకుమారుడి పక్కన పేదవాడు ఉంటే ఎంత భాగ్యము దొరికింది. యేసయ్యతో ఉంటే ఎంత భాగ్యము. అంత భాగ్యాన్ని దేవుడు దయచేసి బలపరచి ఆశీర్వదించును గాక.